వెల్కమ్ టు పొట్లూరు వంటలు. కాజాలంటే మైదాతోనే చేయాలనుకుంటున్నారా? ఒక్కసారి ఈ గోధుమ పిండి కాజాలు ఇలా చేసి చూడండి. బయట కరకరలాడుతూ లోపల పాకంతో మెత్తగా ఉండే ఈ స్వీట్ రుచి మాత్రం అదిరిపోతుంది. 1/2 కేజీ గోధుమ పిండితో ఎంతో రుచిగా కాజాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో 1/2 కేజీ గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని పిండిని బాగా కలిసేలా చేతితో కలుపుకోవాలి. పూర్తిగా కలవాలండి నెయ్యి అంతా కూడా. ఎంత బాగా కలిస్తే అంత గుల్లగా వస్తాయి అన్నమాట కాజాలు. బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మరీ ఎక్కువ లూజ్గా కలపకూడదు, మరీ గట్టిగా కలపకూడదు. చక్కగా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు సూజీ రవ్వ లేదంటే బొంబాయి రవ్వ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఎక్కువ గొల్లగా వస్తాయండి, పొంగుతాయి అన్నమాట కాజాలు. గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకం అది తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. శక్తి పోషకాలు అందిస్తుంది. కార్బోహైడ్రేట్స్, కొంత ప్రోటీన్, బి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి అన్నమాట. హృదయ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఫైబర్ ఉన్నందువల్ల సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది. చూడండి ఎంత బాగుందో. ఒక 1/2 గ్లాస్ వాటర్ పట్టింది. 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. టైం అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి ఉండి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. బాగా మద్దన చేస్తూ కలుపుకొని చూడండి అలా కన్సిస్టెన్సీలో ఇంకా ఉండలు చేసుకొని వరుసగా చపాతీలాగా ఒత్తుకొని పూర్తిగా మరీ బాగా అంటగట్టి పలచగా కాకుండా కాస్తంత పలచగానే ఒత్తుకోవాలి. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మా చిన్నప్పుడంతా ఇవే చేసేవారండి. బాగుండేవి తింటే. ఈజీగాను అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది. ఎక్కువ అవుతాయి అన్నమాట, ఒదిగి అవుతాయి ఈ కాజాలు. బెల్లం కూడా మంచిదే మనకి. అలానే రోజు బెల్లం అంతా తినము కదా, అప్పుడప్పుడు తీసుకోవచ్చు అన్నమాట బెల్లంతో. ఇలా చక్కగా కట్ చేసేసుకోవాలి కాజాల్లాగా షేప్లో. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి. లేదంటే మూత పెట్టి ఒత్తేసి కూడా రౌండ్ షేప్లో కూడా వేసేసుకోవచ్చు. అట్లా కట్ చేసేసుకోవాలి మొత్తం. పిండి కనుక బాగా పలుచుకొని కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా చేసుకుని కట్ చేసుకోవటమే. ఒక పీట మీద కానీ లేదంటే ఇట్లా బల్ల మీద కానీ ఇట్లా చపాతీలా చేసుకుని కట్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకుని ఒకసారి వేయించుకుంటే బాగుంటుంది. మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఈ కాజాలని. చూడండి అలా మొత్తం పిండి అయిపోయే వరకు కూడా అలా ఒక్కొక్కటి చేసేసుకోవాలి. చాలా వరకు మనకు ఇంట్లో చేసుకున్నవి ఆరోగ్యం అండి. ఇప్పుడు కూడా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే మంచిదన్నమాట. ఏమాత్రం ఖాళీ ఉన్నా ఎక్కువసేపు పట్టదు, మనం ఈజీగానే తయారు చేసేసుకోవచ్చు. రోజు చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే వీటిని చేసుకొని కట్ చేసి వేసేసుకోవటం నూనెలో. చాలా ఈజీ పని అన్నమాట. మరి మందంగా ఒత్తకూడదు. మందంగా ఒత్తితే మళ్ళీ అది చూడండి అలా ఆ మందం ఉంటే చాలు, నేను చూపించినంత మందము. ఇవన్నీ కూడా హెల్దీ స్నాక్సేనండి. చక్కగా పండుగలు వస్తున్నాయి, శ్రావణ శుక్రవారాలు. ఎంత చక్కగా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. అన్నీ రెడీ. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 200 గ్రామ్స్ బెల్లం తీసుకుందాము. మీకు కావాలంటే పంచదారని తీసుకోవచ్చు అనమాట. మనం తీసుకున్న పిండి 250 గ్రామ్స్. ఒక 1/2 కప్పు పైన వాటర్ పోసుకోవాలన్నమాట. ఇంకొక బాండీలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాము. మీడియంలో పెట్టి వేయించుకుందాము.
మీరండి ఇలా ప్లేట్లో కాకుండా ఒక పేపర్ మీద చేసి వేసుకున్నా కూడా ఈజీగా తొందరగా వేసుకోవచ్చు అనమాట. నేను ప్లేట్లో వేశాను. నేను కాక నూనె అవుతుందని కొంచెం ఆయిల్ పోసానండి. మీకు కావాలంటే ఇంకాస్త ఆయిల్ వేసుకొని మొత్తం కూడా వేయించేసేసుకోవచ్చు. పేపర్ మీద ఉంటే కనుక మనకు మొత్తం చాలా ఎక్కువ వేసేసుకోవచ్చు. పేపర్ మీద నుంచి ఈజీగా వచ్చేస్తాయి. ప్లేట్లో అయితే తీసి వేయాలి. అట్లా అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలి. మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే మరీ మెత్తగా అయిపోతుంది అన్నమాట. పాకంలో బాగుండవు టేస్ట్. కరకరలు ఆడుతూ ఉంటాయి అన్నమాట. పాకం తీసుకున్నా కూడా అలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. అన్నీ ఈవెన్గా అటు ఇటు తిప్పుతూ మీడియంలో మంట పెట్టి వేయించుకోవాలి పూర్తిగా. చూడండి, ఆ కలర్ వస్తే సరిపోతుంది. మరీ తెల్లగా కాకుండా మరీ మాడినట్టుగా కాకుండా. నేను ఇవి చేసిన తర్వాత అండి బెల్లం పాకం బట్టే వీడియో మిస్ అయిందనమాట. మళ్ళీ పాకం పట్టానమాట వీడియో. ఇట్లా మొత్తం కూడా అన్నీ వేసేసుకొని చివరి వరకు అన్నీ వేయించేసుకోవాలి. ఇలాగ ఈవెన్గా మొత్తం ఒకే రంగులో వేయించుకొని తీసుకుని ఒక ప్లేట్లో పోసేసుకుందాము. చూడండి, అంత బాగా వేగాలి, చక్కగా వేగినాయి. చూడండి, హైలో మాత్రం పెట్టకూడదు. పొయ్యి హైలో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకవు. చక్కగా ఉన్నాయి చూడండి, చక్కగా పొంగినవి, సూపర్గా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్నటువంటి బాండీలో బెల్లం పొయ్యి మీద పెట్టుకుని ముందుగానే మనం ఒక బేసిన్కి కానీ ఒక ప్లేట్కి కానీ చక్కగా నెయ్యి రాసుకుని దాంట్లో పోసేసుకోవాలి ఇవన్నీ కాజాలు. పాకం చూడండి, మరీ గట్టిగా రాయిలాగా వచ్చే పాకం కాకుండా కొంచెం మెత్తగా ఉండగానే పోసుకోవాలి. మరీ గట్టిగా వస్తే ఇవి కూడా గట్టి పడిపోతాయి అన్నమాట కాజాలు. కొంచెం బెల్లం మనం ప్లేట్లో నీళ్ళల్లో వేసినప్పుడు కొంచెం మెత్తగానే ఉండాలి, అప్పుడు వేసేసుకోవటమే. మీరు కావాలంటే పాకంలో ఇటైనా వేయచ్చండి, లేదంటే మనం ఆ బేసిన్లో అలా పోసుకుని పాకం దాంట్లోనే పోసేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది. అలాగే కొంచెం ఒక స్పూన్ నెయ్యి, మీ ఇష్టమండి 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్టు. పాకంలో నెయ్యి వేసేటప్పటికే ఆ గుమ్మగుమ్మలు వేరుగా ఉంటాయి. చూడండి, అంత వస్తే చాలు. మరీ టంగుని వచ్చేటట్టుగా తీయలేదు నేను, కొంచెం మెత్తగానే ఉంది. అప్పటికి ఈ బెల్లం జిగురు వచ్చిందనమాట. నేను నిన్న వేరే బెల్లం పెట్టి చేశాను, మీకు వీడియో కోసం మళ్ళీ చూపించడాకని చేశాను అనమాట. ఆ బెల్లం చక్కగా పొడిగా వచ్చిందండి. ఇదేమో సాగే పాకం వచ్చిందనమాట. ఈ బెల్లంలో తేడా ఉంది. అట్లా బెల్లాల్లో కూడా తేడాలు ఉంటాయి అన్నమాట. అయినా కూడా బాగుంటుంది, ఇలా టేస్ట్ కూడా బాగుంటుంది. సాగే పాకంగా సాగినట్టుగా వచ్చినవి కూడా బాగుంటాయి టేస్టు. తింటూ ఉంటే జ్యూసీగా ఉన్నాయి అన్నమాట. ఈ పాకం ఒక్కొక్కసారి రాదు, మనం కావాలనుకున్నా. చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు తిన్నారంటే వదిలిపెట్టరు, చేసుకున్నారంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట వీటిని. అలా పూర్తిగా బెల్లం పాకం అడుగున అసలు లేకోకుండా, ఒక్కోసారి అడుగుని చేరిపోద్ది బెల్లం అంతా. ఆ పాకం అడుగు పైకి కిందకి అంతా కూడా వాటికి పట్టేటట్టుగా కలుపుకోవాలి పూర్తిగా. వాటికి చూడండి, అలా మొత్తం కూడా పట్టుకోవాలన్నమాట పాకం కాజాలకి, అడుగుని లేకోకుండా. అయిపోయిందండి, రెడీ. అట్లా జ్యూసీగా వచ్చిన పాకం కాబట్టి ఒకసారి అడుగునివి రావు. అప్పుడు కొంచెం మనం పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే జస్ట్ వచ్చేస్తాయి. చూడండి, తీసాను. ఇప్పుడు ఇంకాసేపు పడుతుందండి ఆరటానికి, సాయంత్రం దాకా పడుతుంది. నేను మధ్యాహ్నం చేశాను. నేను ఆరకముందు మీకు ఆ వీడియో చూపించటాకని చేసి తీస్తున్నాను. అట్ట ప్లేట్లోకి పెట్టేసుకుని గార్నిష్ చేసుకోవటమే. కొంచెం సాగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా, అయినా చాలా రుచిగా ఉన్నాయండి. అంత రుచిగా ఉన్నాయి, జ్యూసీగా. చివరికి కనుక మీకు బేసిన్లో బాగా అంటుకుపోయి రావటం లేదనుకుంటే 1 సెకండ్ అండి పొయ్యి మీద పెడితే చాలు వచ్చేస్తాయి. ఇలా కొంచెం సాగే పాకం వచ్చినప్పుడు
అడుగున అంటుకుపోయింది రాదండి. చూడండి, లైట్గా వేడి చేస్తే చాలు మళ్ళీ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. పాకం అండి మరీ చిక్కబడే కాకుండా కొంచెం చిక్కబడితే చాలన్నమాట. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయండి. చూడండి పాకం బాగా పట్టింది. చూడండి అట్లా విరిస్తే జ్యూసీగా ఉంది. ఇంకా ఆరాలండి కాస్త సేపు, ఆరితే కానీ అవి ఇంకా విడిపోవు అనమాట. ఇవి ఇంట్లో పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇలా పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. మైదా లేకుండా గోధుమ పిండితో చేసిన ఈ కాజాలు ఎంత రుచిగా వస్తాయని మీరు కూడా ఊహించుంటారు కదా. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి చేసి చూడండి. రుచి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కాజాలు. తిన్నారంటే వదిలిపెట్టరండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే బెల్ ఐకాన్ నొక్కితే ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ. చూడండి ఇదొక బెల్లంతో చేశాను, చాలా విడివిడిగా వచ్చినాయి అన్నమాట ఇవి. అది నేను వీడియో చేసింది అది నాకు మిస్ అయిందండి. అందుకని మళ్ళీ ఇంకోసారి వండి మళ్ళీ చేసి దీంట్లో పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి అవి కూడా. అవి అయితే బాగా విడివిడిగా ఇలా వచ్చినాయి అన్నమాట. బెల్లంలో తేడా అండి అంతే.